విద్యా ఉద్యోగ రంగాల్లో రోస్టర్ పాయింట్లు పెంచాలని మాల సంఘాలు డిమాండ్ చేశాయి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించాయి. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్పీ వర్గీకరణ వల్ల మాల అనుబంధ కులాలకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నేతలు రామచందర్, సత్యనారాయణ, నాగేందర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వలన మాల అనుబంధ కులాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాలలో రోస్టర్ పాయింట్లు పెంచకపోతే 21 కులాలు అన్యాయానికి గురవుతాయని అన్నారు. తమ డిమాండ్ను పరిష్కరించకపోతే రేవంత్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా యువజన సంఘాలు, మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ పాటించకుండా ఆయన చేసిన వర్గీకరణ రోస్టర్ విధానం వల్ల గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకి విద్యా ఉద్యోగ రంగాల్లో, ఉపాధి రంగాలలో నష్టం జరుగుతూ ఉంది. బీసీలు, ఓసీలు, ఎస్టీలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా ఈ గ్రూప్ 3లో ఉన్న 26 కులాలు ఎక్కువ అభివృద్ధి చెందినట్టు, వాళ్లకు రిజర్వేషన్ లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా తడిబట్టతో గొంతు కోసాడని చెప్పేసి అని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే 4 గంటలు సుదీర్ఘమైనటువంటి చర్చ